645 మంది అప్లై చేసుకున్నారు. 4,03,645 మంది. వాళ్లలో 3,02,172 మంది పరీక్షలకు ఇస్తే దానిలో 90% మంది మొదటి స్టేజ్లోనే ఎలిమినేట్ అయిపోయి కేవలం 31,383 మంది అంటే కేవలం 10% మంది మాత్రమే మెయిన్స్కు ఎంపిక కాబడ్డారు. అంటే మొట్టమొదటి మెట్టు దానిలోనే 90% మందిని వారికంటే మీరు మెరుగని చెప్పి నిరూపించుకుని ముందుకొచ్చారు. దాని తర్వాత మెయిన్స్ పరీక్ష రాశారు. మెయిన్స్ పరీక్ష రాస్తే వారిలో కేవలం 2% కంటే తక్కువ మంది మాత్రమే, అంటే 98% మంది కంటే మేము మెరుగైన వాళ్ళమని చెప్పి మీరు ముందుకు వచ్చి ఈరోజు తెలంగాణ సమాజం సేవ చేయడానికి ముందుకొచ్చారు. అంటే పరీక్ష రాసిన 720 మందికి గాను ఒక్కళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. 720 మంది మొత్తం అప్లై చేసుకుంటే ఒక్కళ్ళు మాత్రం సెలెక్ట్ అయ్యారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైనటువంటి సెలక్షన్ ప్రొసీజర్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకోసం చెప్పంటే అదృష్టవశాత్తు నాకు ఆనాడు పివి నరసింహారావు గారు వారు పెట్టినటువంటి గురుకుల పాఠశాలలో చదువుకునేటువంటి అవకాశం లభించింది. దాని తర్వాత ఐఐటిలో చదువుకున్నాను. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అమెరికన్ యూనివర్సిటీలో చదువుకున్నాను. కానీ అక్కడ కూడా అమెరికాలో కూడా ప్రతి 10 మందికి ఒక్కళ్ళకైనా సెలక్షన్ దొరుకుతుంది. కానీ ఈరోజు ఈ వేదిక మీద కూర్చున్నటువంటి ఈ 562 మంది ఎవరైతే ఉన్నారో 720 మంది పరీక్షకు అప్లై చేస్తే ఒక్కళ్ళు మాత్రం చివరికి మిగిలారు. ఇది మీ ప్రతిభకు, మీరు పడ్డటువంటి కష్టానికి, మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులకు, మీ గ్రామ పట్టణ ప్రజల యొక్క శుభాకాంక్షలకు అది నిదర్శనం. మీ అందరినీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3.5 లక్షల మంది మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి 3.5 లక్షల మంది కుటుంబ సభ్యుల తరపున నేను ఈరోజు మీకు ఆహ్వానాన్ని పలుకుతున్నాను. ఈరోజు మన దేశం, మన రాష్ట్రం మీ వైపు గర్వంగా చూస్తుంది. ఎందుకోసం అని చెప్పంటే భారతదేశాన్ని మీరు చూసినట్లయితే మీలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు అన్నో కలిసి ఎన్నో విజయాలు మనం అందుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రులు, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ప్రధానమంత్రులు, ఇతర రాజకీయ నాయకులు దశా దిశా నిర్దేశనం చేస్తే పని చేసినటువంటి సైనికులం మీరు, మేము అందరం కలిసి ఈరోజు దేశ ప్రగతిలో, రాష్ట్ర ప్రగతిలో ఎంతో కీలకమైనటువంటి పాత్ర వహించాం. కరోనా వచ్చింది, వేలాది మంది, లక్షలాది మంది చనిపోయారు. కానీ ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపడే విధంగా మనం 220 కోట్ల వ్యాక్సిన్స్ భారతదేశంలో అందరికీ సకాలంలో అందేటట్లు చూసి వారి యొక్క ప్రాణాలను రక్షించాం. అంతేకాదు ప్రపంచంలోనే అందరూ ఆశ్చర్యపోయేటటువంటి విధంగా దాదాపు 97 కోట్ల మంది ఓటర్స్ మన ప్రజాతంత్రం, మన డెమోక్రసీలో ఒక జాతరలాగా జరుపుకున్నటువంటి ఎన్నికల్లో పాల్గొంటారు. అటువంటి ఏర్పాట్లన్నీ కూడా మన సజావుగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ యంత్రాంగమే చేస్తుంది. ఇంతేకాదు ఆధార్ కార్యక్రమం తీసుకోండి. దాదాపు 140 కోట్ల మందికి అందరికీ ఆధార్ నంబర్స్ ఇవ్వడం, అంతేకాకుండా ఒక దేశం ఒక పన్ను విధానం అని చెప్పి జిఎస్టీ అనేటువంటి విధానాన్ని రోల్అవుట్ చేయడం, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర స్థాయిలో కావచ్చు, దేశ స్థాయిలో కావచ్చు అమలవుతున్నటువంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో మనమందరం కూడా కీలకమైనటువంటి పాత్ర వహించాం, ఇంకా ముందు కూడా వహించబోతున్నాం. మన రాష్ట్రానికి వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు
వారి మంత్రివర్గ సభ్యులు భారతదేశం 2047 నాటికి వికసిత్ భారత్ అని చెప్పి అవుతే తెలంగాణ రాష్ట్రం రైజింగ్ తెలంగాణ లాగా తయారు కావాలని చెప్పి ఒక విజన్, ఒక దార్శనికతను మనకిచ్చారు. శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెద్దలు శ్రీ కేశవరావు గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ బలరాం నాయక్ గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, గౌరవ శాసన సభ్యులు, శాసన పరిషత్ సభ్యులు,